Psalms 103 verse 15. కీర్తనలు 103 వచనము. As for man, his days are like grass. His days are like grass. He flourishes like a flower of the field. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దేవుని దృష్టిలో నరుని ఆయుష్ ఎలా ఉందంటే గడ్డిలాగా ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. గడ్డి ఎవరు పీకి అవతల పడేసినా కానీ ఎండిపోద్ది, ఎవరు పీకకపోయినా కొన్నాళ్ళకు ఎండిపోతుంది. అలాగే అడవి పువ్వు కూడా అంతే, ఉదయం పోస్తుంది సాయంత్రానికి వాడిపోతుంది, రాలిపోయి కింద పడిపోతుంది. మానవుని జీవితం కూడా ఇదే ఎలాంటిదే అని చెప్పి దేవుని వాక్యం చెప్పుతున్నది. మహా అయితే ఎంతో ఆరోగ్యంగా ఉంటే 70 లేదా 80 సంవత్సరాలు బ్రతుకుతాడు మానవుడు. అంతేగాని అంతకు మించి బ్రతకటం వెరీ రేర్. అయితే ఈ కొద్ది జీవితానికి మనుషులు మరి డబ్బు చూసుకొని, తర్వాత కండబలం అండబలం ఇలాంటివి చూసుకొని బహుగా విర్రవీగుతూ ఉంటారు. అయితే అది మంచి పని కాదు అని దేవుడు చెప్తున్నారు. నరుడు ఎంత బ్రతికినా కానీ అతని ఆయుష్ గడ్డి వలె ఉన్నది అంటున్నారు. పువ్వు పూయినట్లు వాడు పూయును. అలా పూసి కొంచెం సేపు ఉండి ఆ తర్వాత రాలిపోయేటటువంటి ఫ్లవర్ లాంటి జీవితం మనిషిది. కాబట్టి మనం ఈ లోకంలో జీవించే కొద్ది సమయము పరిశుద్ధంగా జీవించి దేవునికి ఇష్టమైన రీతిగా జీవించి మరణించినట్లయితే స్వర్గ ప్రాప్తి లేదా పరలోకం ప్రాప్తిస్తుంది. లేదా ఆయన మాటలు అసలు పట్టించుకోకుండా, ఆయన ఎవరో వెతకకుండా, సృష్టికర్త ఎవరో తెలుసుకోకుండా ఇలా మనం చనిపోయామనుకోండి, అప్పుడు మనకి స్వర్గం అనేది ఉండదు అని వాక్యం ద్వారా మనకు తెలియచున్నది. ప్రియమైన వారలారా, ఈ లోకంలో మనం జీవించేది 70-80 సంవత్సరాలే, కానీ యుగ యుగములు మన జీవితం సరిగ్గా లేకపోతే అగ్నిలో కాలవలసి వస్తుంది. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు అంటే మానవుని ప్రాణం పొరపాటును కూడా పోదు. మరణం అంట ఇప్పటికప్పుడే ఆ ఏడ్చేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి, నరకంలో తిరిగేటటువంటి అగ్నిలో కాలుతూ ఏడుస్తూ తిరిగే వాళ్ళ దగ్గర నుంచి పారిపోతూ ఉంటుందంట మరణము. వాళ్ళకు మరణం అనేది ఉండదు. యుగ యుగములు అది ఆ జీవితం యుగ యుగములు అని రాయబడి ఉన్నది. యుగ యుగాలు వాళ్ళు ఏడుస్తూ అలాగే నరకంలో ఆ అగ్నిలోనే తిరుగుతూ ఉండాలట. కాబట్టి మరి మన కంఠంలో ప్రాణం ఉన్నప్పుడే, దేవుడు మనకు సమయాన్ని ఇచ్చినప్పుడే ఎవరు దేవుడు ఏంటి, ఎవరి ద్వారా అయితే మనం స్వర్గానికి వెళ్తాము అనేది అన్వేషించకపోతే గొప్ప నష్టం కొని తెచ్చుకునే వారంగా మనము ఉంటాము అని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను.